అనగనగా ఒక అడవి. పచ్చని చెట్లు, నిశ్శబ్దంగా ప్రవహించే సెలయేరు. జింక ఒకటి నీళ్లు తాగేందుకు అక్కడికి చేరింది. జింక మెల్లగా సెలయేటిలో తలవాల్చింది. తల వంచి తీపిగా నీళ్లు తాగడం ప్రారంభించింది. అందులో తన ప్రతిబింబం కనిపించింది. అది తదేకంగా చూసింది. తన కొమ్ములను చూసింది. ఎంత అందంగా ఉన్నాయి, ఎంత గొప్పగా ఎదిగాయి అన్నట్టుగా మురిసిపోయింది. తరువాత కాళ్లను చూసింది. ఇవేమీ పుల్లెల్లా ఉన్నయి, ఏం దాగా లేవు అనుకుని బాధపడింది. ఆ జింక తన అందమైన కొమ్ములపై గర్వపడింది. కాని తన కాళ్లను చూసి తక్కువగా భావించింది. ఓహ్! ఇంతలో ఓ భయంకరమైన గర్జన వినిపించింది. చెట్ల మధ్యనుంచి ఒక సింహం బయటపడింది. జింక ముక్కసారిగా భయపడిపోయింది. సింహాన్ని చూసి గాబరాపడిపోయింది. అది ఆలోచించకుండానే పరుగులు పెట్టింది. అడవిగుండా తుఫానులా దూసుకుపోయింది. జింక యొక్క అందమైన కొమ్ములు చెట్ల కొమ్మల మధ్య ఇరుక్కుపోయాయి. సింహం దగ్గరకి వస్తోంది. నాని కడగండ్ల చూపు జింక మీద పడుతోంది. వళ్ళి జింక సెలయేటి దగ్గరకు వచ్చింది. అక్కడే ఓ చిన్న అగమ్యగోచర్త ఉంది. పొళ్ళి తన ప్రతిబింబాన్ని మళ్ళీ చూసింది. ఈసారి భిన్నమైన భావనలు ఉన్నాయి. ఎంత దద్దమ్మను! నా చీపురు పుల్లలాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నా గర్వపు కొమ్ములు నన్ను చిక్కులో పడేశాయి అనుకుంది. బయటి అందం కాదు, అసలు వెలుగు లోపల ఉంటుంది. మనల్ని కాపాడుతుంది. ఇదే జీవితపు పాఠం.